దేశంలో అత్యంత పురాతన కోట ఎక్కడుందో తెలుసా? ఇంకెక్కడ, మన రాజస్థాన్లోనేగా అని చాలా మంది ఆన్సర్ ఇస్తారు. అది న్యాచురల్. ఎందుకంటే దేశంలో పురాతన కోటలు అనగానే రాజస్థానే గుర్తొస్తుంది. భారీ కోటలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆ రాష్ట్రంలోనే పురాతన కోటలు ఉన్నాయని అనుకుంటాం. కానీ కాదు. భారత్లోనే అత్యంత పురాతన కోట ఉన్నది బాంగ్రా నృత్యం పురిటిగడ్డ, సిక్కుల నేల అయిన పంజాబ్ లో భటిండా ప్రాంతంలోని కిలా ముబారక్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత పురాతన కోటగా ప్రసిద్ధికెక్కింది. ఆ కోట గురించి ఈ రోజు అనగనగాలో. కిలా ముబారక్ ను అప్పటి భటిండా రాజు రాజా దాబ్ 90 నుంచి 110వ సంవత్సరం మధ్య నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కనిష్కుడి హయాంలోనే ఈ కోట నిర్మాణం జరిగిందని, చైనాకు చెందిన హూనులు కనిష్కుడి సామ్రాజ్యంపైకి దండెత్తకుండా ఉండేందుకు శత్రు దుర్భేద్యంగా ఈ కోటను నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఈ కోటను అనేక మంది రాజులు ఉపయోగించుకున్నారు. 10వ శతాబ్దంలో ఇది హిందూ షాహీ వంశస్థుడైన జయపాలుని ఆధీనంలో ఉంటే, ఆ తర్వాతి కాలంలో ఇది మహమ్మద్ ఘోరీ వశం కాగా, అతడి నుంచి 1191వ సంవత్సరంలో పృథ్వీరాజ్ చౌహాన్ దక్కించుకున్నాడు. ఇక తర్వాత సుల్తానులు దీనిని అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే ఇక్కడి సామంతులు సుల్తానులపైకి తిరగబడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీ సుల్తానుల్లో మొదటి మరియు చివరి మహిళా పాలకురాలైన రజియా సుల్తాన్ను 1240వ సంవత్సరంలో తిరుగుబాటుదారులు బంధించి ఈ కోటలో ఖైదు చేశారు. ఈ కోట సిక్కులకు సైతం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 1705వ సంవత్సరంలో సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్ సైతం ఈ కోటలో తలదాచుకున్నారు. ఇలా ఎన్నో విజయాలను, విశేషాలను, విషాదాలను, దండయాత్రలను చూసి కాలానుగుణ మార్పులకు తట్టుకుంటూ చరిత్రకు నిలువుటద్దంగా మిగిలిన ఈ కోట ప్రస్తుతం పురావస్తు శాఖ పర్యవేక్షణలో పర్యాటకులకు నాటి చరిత్రను తెలియజేస్తున్న ముఖ్య కట్టడంగా ప్రసిద్ధికెక్కింది.